మీరు డైలీ డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే స్పైన్ ఇష్యూస్ రాకుండా సీట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకోసం. తెలుసుకునే ముందు ఫాలో చేయండి. పాయింట్ 1, సీట్ డిస్టెన్స్. సీట్ టూ ఫార్గా ఉండి స్టీరింగ్ స్ట్రెచ్ చేస్తే లోవర్ బ్యాక్ మీద స్ట్రైన్ అవుతుంది. సో దీనికి ఫిక్స్, సీట్ని ప్రాపర్ వేలో అడ్జస్ట్ చేసుకుని నీస్ స్లైట్లీ బెండ్ పొజిషన్లో ఉండాలి. పాయింట్ 2, సీట్ యాంగిల్. సీట్ యాంగిల్ టూ స్ట్రైట్ అంటే 90 డిగ్రీలో ఉంటే డిస్క్ ప్రెషర్ రైజ్ అయ్యి లో బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అలానే టూ ఇంక్లైన్డ్ అంటే బాగా రిలాక్స్డ్గా ఇంక్లైన్ అయ్యి ఇలా ఉన్నా కూడా నెక్ ఫార్వర్డ్ బెండ్ అయ్యి నెక్ స్ట్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి ఫిక్స్ ఏంటంటే సీట్ యాంగిల్ అనేది అబౌట్ 100 to 110 డిగ్రీ ఈ యాంగిల్లో ఉండడం అనేది అప్రోప్రియేట్. పాయింట్ 3, హెడ్ రెస్ట్. హెడ్ రెస్ట్ టూ హై ఉన్నా టూ లో ఉన్నా కూడా ప్రాబ్లమే. దీనికి ఫిక్స్ ఏంటంటే హెడ్ రెస్ట్ ఒక సెంటర్ మిడిల్ యాక్సిస్ ఇయర్ నుంచి పాస్ అవ్వాలి. అప్పుడు మన హెడ్కి అది సపోర్ట్ కింద ఉంటుంది. విప్లాష్ ఇంజరీని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. పాయింట్ 4, వ్యాలెట్ని బ్యాక్ పాకెట్లోంచి తీసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే దీనివల్ల స్పైన్ టిల్ట్ అయ్యి పెల్విస్ టిల్ట్ జరిగి ఎస్ఐ జాయింట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవ్రీ 30 minutes డ్రైవ్ తర్వాత 2 minutes కార్ దిగి స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా బెనిఫిషియల్. సేవ్ దిస్ రీల్ బిఫోర్ స్పైన్ స్టార్ట్స్ కంప్లైనింగ్. డీటెయిల్ లాంగ్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది. థ్యాంక్ యూ.